సమాధానం చెప్పకుండా ఆకులు మాత్రమే ఇస్తున్నారేంటి? అదే ఆలోచిస్తున్నానండి. అంతుపట్టట్లేదు. ఫోకస్ చేస్తే చెప్పేయచ్చు. ఆకులు లేకుండా పండగలా ఎలా జరుగుతుందబ్బా? నీకు తెలిసిందే. బుర్ర వాడితే చెప్పేయచ్చు. చాలా వేగంగా వాడుతున్నాను. కనెక్టే అవ్వట్లేదు. లేకపోతే టపీమన్ ఆన్సర్. గుళ్ళో పూజ? తమలపాకులు వాడతారు గాని మామిడాకులు వాడరుగా. కరెక్ట్ గా చెప్పానా? నా మొహం. ఆ, పోనీ క్లూ ఇవ్వండి. ఒక ఆడ ఒక మగ, ఇంతకంటే గొప్ప క్లూ ఇవ్వరు. ఒక ఆడ ఒక మగ అంటే ఇద్దరు. ఎస్, ఆ ఇద్దరు ఏం చేస్తారు? అబ్బా, మీ వల్ల కాదులే, వదిలేయండి. మీరైనా చెప్పండి, లేదంటే టెన్షన్ పెరిగిపోయి ఈ ఆకులు నమిలేసేలా ఉన్నాను. మామిడాకులు లేకుండానే పెళ్లి మండపంలో పెళ్లి పండగలా చేసుకుంటారు. ఓ అదా, పెళ్ళంటారా? ఈ మాత్రం చెప్పలేకపోతే ఎలా? ఆ వీపు వీపు రాసుకుంటుంటే సరిగ్గా ఆలోచించలేకపోయానండి. ఇంకా నయం, సోప్ తెచ్చుకుని రాసుకోలేదు. మూడు ముళ్ళు వేసే పెళ్లి మండపం గురించి మాట్లాడుతున్నారని కనిపెట్టలేకపోయాను సుమి. ఓడిపోయారు కదా, ఇవ్వండి. ఎంత ఇవ్వాలి? చిచి, నేనేమైనా చిల్లర అడిగానా? మరేమి ఇవ్వాలి? చిల్లర కాదు, అల్లరి. బుగ్గ మీద ముద్దు గుద్దండి. అమ్మో, ఇప్పుడా? ఇక్కడ ఫైల్ మీద స్టాంపు వేయడం వచ్చు కదా? వచ్చు. అలా స్టాంపు గుద్దినట్టు ఒక ముద్దు గుద్దేయండి. స్టాంపు గుద్దేది మూర్తి గారు కదా. కొంపదీసాన్ని పిలిపిస్తారా? ఆ ఫైల్స్ తెప్పించి పిలిపించమంటారా? అయ్యో, మీకు అర్థమయ్యేలా చెప్పే రోజు వస్తే మోక్షం వచ్చినట్టే అనుకుంటాను. చిరాకు పడకుండా లైక్య గారు, నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నా చెంప మీద కిస్ పెట్టండి. కిస్సా? yes, come on. అమ్మా, రెడీ చేస్తున్నాను. అలాగే, త్వరగా కానీ. ఛీ! వేపాకు రసం ఒంటి మీదనే కాదు, నోట్లో కూడా పోయాలి మహానుభావుడికి. ఆయన ఎన్నో బ్రాండ్లు తాగిన జేమ్స్ బాండ్కి ఈ చేదొక లెక్క. పండుగ పూట వేపాకు రసంతో స్నానం చేస్తే ఒంటికి పట్టిన దరిద్రం మట్టి కొట్టుకుపోతుందని సుచిత్ర మేడం చెప్పారు. అవునులే, అంతే. ఏం చేస్తున్నావు ఇక్కడ? కళ్ళు బానే కనిపిస్తున్నాయి కదా, ఎందుకు అడగడం? ఎంత పొగరే నీకు! నేను అడుగుతుంటే ఆన్సర్ ఇవ్వకుండా నాకే కౌంటర్ ఇస్తావా? నక్షత్ర, నా పనేదో నన్ను చేసుకునివ్వకుండా ఎందుకమ్మా నన్ను డిస్టర్బ్ చేస్తావు? ఏంటి పిచ్చి పని? ఆకులు అలములు దంచడం అదే ఒక పనేనా? వంశీ సార్కి మంగళ స్నానం చేయించడానికి పైన రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు వంటికి రాయడానికి వేపాకు రసం రెడీ చేసి పెడుతున్నాను. నువ్వు మా బావకి స్నానం చేస్తావా? యా. యా ఏంటి యా? ఉండు, ఇప్పుడే అందరినీ పిలుస్తాను. అమ్మమ్మా, అమ్మా, అత్తయ్య, అమ్మా, అందరూ రండి. అమ్మా,
షడప్. నన్ను అలా చేయమని చెప్పింది అత్తయ్యే. అత్తయ్య? ఆ, మా అత్తయ్యే అన్నట్టు నోరు వెలగబెట్టావేంటి? సుచిత్ర మేడమే చెప్పారంటున్నాను. నీకు పర్మిషన్ ఇచ్చిన అత్తయ్య నానాలి. ఇంటి ముందు పిచ్చి దానిలో కూర్చొని దంచుకుంటున్నా. నీకొక గది ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళి చేసుకో. ఏది ఎప్పుడు ఎక్కడ చేయాలో నాకు బాగా తెలుసు. పండగ పూటో ఇంటి ముందు నీ దరిద్రం ఏంటి? తీసిపడే. ఏయ్, ఆగు. వీటి మీద చేపడిందో నీ తలక మీద రాయి పడుతుంది. అసలు నాకు తిక్కుంది, దానికి లెక్కుంది. ఐ సీ, ఐ విల్ సీ. మా బావకి స్నానం చేయించడానికి నేనున్నాను. నువ్వు స్నానం చేయించేటప్పుడు బావని తడుపుతూ ఎక్కడెక్కడో తడుముతూ నీ వల్ల వేసుకుందాం అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవనుకో మర్యాదగా ఉండదు నక్షత్ర. అసలే నా చేతిలో రాయింది చెప్తున్నా. నువ్వు కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తానంటే నీ మర్యాద తీస్తాను. గుర్తు పెట్టుకుని పంచే. నా బావ నాకే సొంతం. నువ్వు వడ్డొస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. తెలియనప్పుడు వెళ్ళమ్మా ఇక్కడి నుంచి. వెళ్ళు. వెళ్తాను. వెళ్ళి బావని తీసుకొచ్చి నేనే స్నానం చేయిస్తాను. మంచిది, దయచేయండి, దయచేయండి. స్నానం చేయిస్తుందంట, స్నానం. మరి నేనెందుకు ఇక్కడ ఉన్నది? ఇక చాలండి. అప్పుడేనా? అదేంటండి, ఈ తోరణాలు సరిపోతాయి కదా అంటున్నాను. పొడుపు కథలు చెప్పుకుంటూ పనిచేస్తుంటే ఎంత కాలక్షేపంగా ఉంటుందో. ఆన్సర్ చెప్తే కిస్మిస్లు ఇస్తారు కదా. హ? అబ్బా, రుచి తెలిసిందనుకుంటా. మీరు అలా అంటే నాకు సిగ్గేస్తుంది అలేఖ్య గారు. అలా సిగ్గుపడుతూనే ఉండండి. మీ మెళ్ళు తోరణాలు పూలదండలు వేస్తాను. ఆ, ఎక్కడికండి? ఎందుకు ఇలా చేశారు? మీరు నా వెంట రండి, నేను డెకరేట్ చేసుకుంటూ పోతాను. అన్నింటినీ మోయకుండా నన్ను మీ వెంట నడిపించడం అనేది గొప్ప ఆలోచన సుమి. మీరింత పాజిటివ్ గా ఉంటే నాకెంత ముద్దొస్తారో. పదండి. అలేఖ్య గారు, మనిషి ముద్దొచ్చినప్పుడే ముద్దు పెట్టాలని మా తాతయ్య చెప్పేవారండి. ఆయన ఎక్కడున్నారు? స్వర్గంలో విహరిస్తున్నారు. ఆయన పొలకలే మీ అన్నయ్య వంశీకృష్ణకు వచ్చాయనుకుంటా కదా. ఆ, అవునండి. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? మీ తాతగారు పైనుండి స్వర్గంలో ఉంటే మీ అన్నయ్య గారు ఇక్కడే స్వర్గాన్ని సృష్టించుకుంటారు కదా, అలాగని చెప్పాను. అన్నయ్య తీరే వేరండి. తమరు కూడా అలా తయారైతే బాగుంటుందేమో. అమ్మో, మందుకు నేను ఆమడ దూరం సుమి. మందు కాదురా మగడం, పొందు గురించి నేను చెప్పేది. హ్మ్. మీరు పరవశించిపోయేలా చేసేటప్పుడు, మంచి భోజనం చేసేటప్పుడు. కర్మ కర్మ. ఏమైందండి? ఆ ఏం లేదులే. స్టూల్ ఏదైనా ఉంటే పైన కడతాను. స్టూల్ ఏం అక్కర్లేదు, నా మీద కాలు పెట్టి ఎక్కండి. ఆ, ఆ, బాగోదేమో. సత్యభామనే శ్రీకృష్ణుల వారిని లెగ్తో టచ్ చేసింది. అలాంటి అదృష్టం నాకు పట్టకూడదా ఏంటి? అబ్బా చిలిపి. ఆ, అయితే కూర్చోండి మరి. ఉమ్.
అనవసరంగా బిల్డప్ ఇచ్చాను. బక్కగా ఉంది కదా, ఏం బరువు ఉంటుందిలే అనుకున్నాను. బానే వెయిట్ ఉంది. ఆనంద్ అయిందా? నా పని అయిందమ్మా. ఎముకలు విరిగినా సరే ఆనందంగా ఉంది. అయ్యో, ఎవరైనా చూస్తారేమో. లేవండి లేవండి. వీడికి రొమాన్సే తెలీదు. బావా 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 లే బావా, ఎప్పుడో తెల్లారిపోయింది. లే బావా, లేగవా? ఆ, పిలుపుతో లేవనప్పుడు వలుపుతో లేపొచ్చు కదా. కిస్ చేస్తాను బావా. అమ్మో, కిస్ చేస్తే చంపేస్తాడేమో. మరేం చేద్దాం? ఏమా వస్తుందరా? వంశీ ఇంకా లేవలేదా? ఇందాక చూశాను మేడం, ఆది మర్చి నిద్రపోతున్నారు. జరిగిందంతా మర్చిపోతే ఇంకా బాగుంటుందమ్మా. నేను ఫ్రెండ్లా చూసుకుంటాడు. ఆయన ఎలా చూసుకున్నా నేను మాత్రం మంచిగానే చూసుకుంటాను. ఈ పాటికి లేస్తే స్నానం చేసేవాడు కదమ్మా. ఆ, ఇంకో 10 నిమిషాలు పడుకునివ్వండి మేడం. అలాగే. అరే రే రే, అరే వసుంధర, స్కాచ్ బాటిల్ పగిలిపోతుంది, జాగ్రత్త. వసుంధర, స్కాచ్ బాటిల్ ఎక్కడా పగిలిపోయిందా? వసుంధర వచ్చి ఏదో బాటిల్ పట్టుకెళ్ళిపోయింది బావా. పారేస్తుందేమోనని కేకేశాను, వెళ్ళిపోతుంది అనుకుంటా. బాటిల్తో సహా వెళ్ళిపోయిందా? ఛా, బంగారం లాంటి బాటిల్ నేలపాలు చేస్తుందేమో. ఏయ్ వసుంధరా, ఇంత మందు పిచ్చున్నోడివి ఆ వసుంధరకి ఎలా పడతావులే బావా. సుచిత్ర, చెప్పండి అత్తయ్య. ఆయన కూడా స్నానం చేసేసుంటే మిగతా పనులు కూడా త్వరగా మొదలు పెట్టేసుండేవాళ్ళం. 10 నిమిషాలు లేపుతారని చెప్పింది అత్తయ్య. ఎక్కడుంటాను? ఎక్కడా వసుంధరా? పొద్దు పొద్దున నన్ను నిద్రపోనీకుండా చేస్తుంది. ఏమైందండి? నా మందు బాటిల్ పగలు కొట్టేసింది. ఏమండి, ఉగాది పండగ రోజు గొడవలు ఎందుకు చెప్పండి? మీరు వ్యాపాగ్రసంతో తలంటూ స్నానం చేయాలి, మంగళ స్నానము చేయాలి. వెళ్ళండి, త్వరగా స్నానం చేసి రండి. బావా లీవ్ ఇట్, ముందు నువ్వు స్నానం చేద్దు గాని పద. బయట నీ కోసం చాలా సెటప్ చేసాం. పద బావా, రా రా రా, పద బావా. పండగ సెలబ్రేషన్స్ నీతోనే స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను బావా. చేయదు నక్షత్ర, నేనేమన్నా చిన్నపిల్లన్నా పట్టుకొని తీసుకెళ్తున్నావు? ఇప్పుడు కొద్దిసేపు నిన్ను చంటి పిల్లాడిలాగానే మారుస్తాను బావా. ఏయ్, ఏంటిదంతా? స్నానం చేస్తాను బావా. ఇవన్నీ ఎవరి ఇయర్ అప్పు కదా నాకు స్నానం చేయించేది. ఈసారి అమ్మమ్మ అదృష్టాన్ని నాకు ప్రసాదించింది. కుంకుడుకాయ రసం, కొబ్బరి నూనె, సువాసన వెదజల్లే సబ్బు. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? దిష్టి పెడతావా ఏంటి? నువ్వు కూర్చో బావా, కూర్చో. ఏయ్, నూనె అంటిస్తే తలంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా. ఆ, కరెక్టే బావా. ఓకే, ఇక్కడే ఉండు, నేను షాంపూ తీసుకొస్తాను. ఓకే. ఇప్పుడే వస్తాను సార్.
నక్షత్ర, వంశీ సార్ స్నానం అయ్యేంత వరకు నువ్వు ఈ గదిలోనే పడుండు. ఇదే నేను నీకిచ్చే జలక్. నక్షత్ర, ఇదేంటి డోర్ లాక్ అయింది? ఏ, ఎవరు? హలో, డోర్ లాక్ అయింది, ఓపెన్ చేయండి. నక్షత్ర, వస్తున్నావా చస్తున్నావా? త్వరగా రా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు బయట? ఓపెన్ ద డోర్. డోర్ ఓపెన్ చేయండి. నక్షత్ర, దీన్ని నమ్ముకొని స్నానాన్ని కూర్చున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. సార్, షాంపూ కోసం వెళ్ళింది కదా, షాంపూ దొరకాలి కదా. అదేమన్నా స్పెషల్ ప్రోడక్టా? అయినా అది ఎక్కడ ఎతుకుతుందో ఏంటో. సార్, ఉగాది పండుగ రోజు ఎప్పట్లాగానే మీరు వేపాకు రసం పూసుకొని నూనె పట్టించి కుంకుడుకాయ రసంతో తలంటూ స్నానం చేయాలని మీ అమ్మగారు కోరుకుంటే మీరేమో షాంపూతో స్నానం చేస్తానంటారేంటి? మరి ఆయిల్ జిడ్డు ఎలా పోతుంది? ఎవరి జిడ్డు ఎలా వదిలించాలో నాకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు సార్. గొప్పలు చెప్పడం కాదు, పని చేసి చూపించాలి. అంటే నేను మీకు స్నానం చేయించొచ్చా? త్వరగా కానీ, నాకు చాలా చిరాగ్గా ఉంది. మీ చిరాకు పోయేలా నలుగు పెట్టి స్నానం చేయించే బాధ్యత నాది సార్. హలో. మసాజ్ సార్, ఉండండి. తడుతున్నావా కొడుతున్నావా అర్థం కావట్లేదు. అయ్యో సార్, తల స్నానం సార్, మంగళ స్నానం. కామ్గా ఉండండి. ఏంటిది? సార్, నేను ఊరికే అన్నాను. మరి యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. తగులుతుంది మరి. వాటర్ ఎందుకు పోస్తున్నావు? ఒళ్ళంతా శనగపిండి రాసావు కదా, కొంచెం వేడి నూనెలో వేయి, బజ్జీలాగా బయటకు వస్తాను. ఛీ, కామ్గా ఉండండి, లేదంటే అప్పు మేడంని పిలుస్తాను, ఆవిడే వచ్చి స్నానం చేస్తారు.